పూరి జగన్నాథుని ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉంది. ఇది విష్ణు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. హిందువుల ఆలయాల్లో ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రలను పెద్ద రథాలపై ఊరేగిస్తారు. ఈ రథయాత్రను చూడడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి మరియు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మార్చబడతాయి. ఆలయంలోకి ప్రవేశించడానికి మరియు పూజలు చేయడానికి కొన్ని నియమాలంటూ ఉన్నాయి. అయితే ఆలయానికి సంబంధించిన అనేక పురాణాలు మరియు నమ్మకాలు చాలానే ఉన్నాయి. వాటిలోని కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయితే పూరిలోని జగన్నాథుని ఆలయంలో పూజారులు ఎవరూ కూడా రాత్రిపూట నిద్రించకూడదనే కఠినమైన నియమం ఉందని మీకు తెలుసా? ఆలయ సంప్రదాయం ప్రకారం రాత్రిపూట గర్భగుడి లోపల నిద్రించడం మంచిది కాదు. కాబట్టి ఆ రోజు చివరి ఆరతి ముగిసే సమయానికి ఆలయం యొక్క తలుపులు మూసివేయబడతాయి. ఇంకా ఎవరూ కూడా రాత్రిపూట ఆలయంలో నిద్రించడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే రాత్రిపూట దేవుడు ఆలయంలో సంచరిస్తాడు అనే పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఇంకా జగన్నాథుడిని విగ్రహం కాకుండా సజీవ దేవుడిగా పరిగణిస్తారు. ఇతరుల మాదిరిగానే ఆయనకు కూడా సరైన దినచర్య ఉంది. కాబట్టి రాత్రిపూట ఆయన విశ్రాంతి తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అయితే పురాణాల్లో ఒక కథ ఉంది, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఆలయం లోపల నిద్రలోకి జారుకున్న ఒక పూజారి ఉండేవాడని పురాణాల్లో ఉంది. అయితే ఆలయం లోపల నిద్రిస్తున్న ఆ పూజారికి ఊపిరి ఆడక లేచాడు మరియు అతని కాళ్ళు భయంతో వణుకుతున్నాయి. అతనికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అయితే ఆ రాత్రి ఆలయంలో తాను చూసింది ఇతరులకు ఇలా చెప్పాడు. ప్రజలు మరియు గాలి లేనప్పుడు ఆలయంలోని ఉన్న గంటలు వాటంతటా అవే మ్రోగాయని, కొన్ని నీడలను కూడా చూశాడని, ఎవరూ లేకుండా ఆలయంలో ఎవరో తిరుగుతున్నట్టు కొన్ని అడుగుల చప్పుళ్ళు కూడా వచ్చాయని అక్కడ ఉన్న వారికి వివరించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుళ్ళు మరియు దేవతలు ఎవరూ లేనప్పుడు స్వామివారి ఆశీర్వాదం కోసం ఆలయం యొక్క ప్రాంగణంలో తిరుగుతారని తెలుస్తుంది. జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు కాబట్టి ఇతర దేవుళ్ళు మరియు దేవతలందరూ రాత్రిపూట ఆయనను కలవడానికి మరియు ఆయన ఆశీర్వాదం పొందడానికి వస్తారు. ఇంకా రాత్రిపూట ఆలయం యొక్క దైవిక శక్తి అనేక రెట్లు పెరుగుతుందని స్థానికుల అభిప్రాయం కూడా. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే రాత్రిపూట జగన్నాథుని ఆలయం ఆయనది మాత్రమే. ఆ స్థలాన్ని పంచుకోవడానికి ఏ మానవ ఉనికికి అనుమతి లేదు. కాబట్టి రాత్రిపూట గర్భగుడిలో నిద్రించకూడదని చెప్తూ ఉంటారు. అయితే జగన్నాథుని రథయాత్రను ఎందుకు జరుపుతారు? దీని వెనకాల గల కారణం ఏంటి? పురాణాల్లో ఏం చెప్పారో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తరువాత వీడియో కోసం జగన్నాథుడు అనే కామెంట్ చేయండి.